भगेवरोढौ वर्धो भागो रोदसी पब्रवीमे प्राकल्याणे तल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి ఎవరు బాబు ఆవిడ? మా అమ్మగారండి. అమ్మని దేవతలాగా చూసుకునేవాణ్ణండి. అందుకేనేమో ఆవిడ కూడా దేవుళ్ళో కలిసిపోయింది. అయ్యో సారీ అండి, ఏదో తెలియక అడిగాం. ముందే తెలుసుంటే ఆవిడ ఫోటోకి కాసిన పువ్వులన్నా పెట్టేవాళ్ళం. ఉండండి, బొట్టు పెడతాను. వద్దండి, మా అమ్మ నా కళ్ళ ముందు బతికున్నట్టే అనిపిస్తుంది. అలా బొట్టు పెడితే నేను చూడలేను. ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? ఉండు, పాలు తాగుదు గాని. ఇదిగో పాలు తాగు. తాగు నాన్న. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆకలిస్తున్నట్టుంది నాన్న. ఈ స్వీట్స్ తీసుకోండి. ఇదిగో స్వీట్ తింటావా? వద్దా? అవును బాబు, ఈ పిల్లాడి అమ్మ రాలేదా? సంతోషంగా తీపి తింటూ ఆవిడ గురించి వద్దులేండి, పంటి కింద చేదులా ఉంటుంది. లేదులేనన్నా, ఏడవకు తండ్రి. ఏమిటండి ఇది? బాబు అలా ఏడుస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోరేంటి? జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సింది చూడండి. పెద్దవాళ్ళు మీరే ఇలా అయిపోతే చిన్నపిల్లలు ఇక వీడ సంగతేంటి? అమ్మాయిక ఇంటికి రాదా? అమ్మ సీత, చెప్పండి నాన్న, అమ్మని తీసుకొస్తానన్నారు కదా.
లేదు తల్లి, ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నీకన్నీ నేనేనమ్మా, అన్నీ నేనే. ఇంకొక పెగ్గ తీసుకో బావా. ఇంకొక పెగ్గ? శ్రావణి చనిపోయినట్టు చక్కగా నమ్మించొచ్చావు కదా, నీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను. తీసుకో బావా. ఒట్టి ఇదేనా? పొట్టి చేతులతో ఎలా పంపిస్తాను బావా? గట్టిగా ముట్ట చెప్పను. అక్క సంతోషమేనా బావా? సంతోషం ఉంది కానీ. ఏంటి కానీ? అదే నీకంటే ఎక్కువ ఎవరు బావా? వెళ్ళు, ఎవరు కావాలో ఏరుకో. అవునక్క, ఆ లలిత చనిపోయినట్టు ఎందుకు చెప్పించావు? దాని పేరు లలిత కాదు, శ్రావణి. దాని గురించి కనిపించడం లేదని పేపర్లో వేశారు. అలాగా? పోలీసుల చేతనే అది చనిపోయిందని చెప్పిస్తే వెతికే ప్రయత్నం మానుకుంటారు. మనకే ఆపద రాకుండా ఉంటుంది. ఆహా, తెలివంటే నీదే అక్క. ఎన్ని తెలివితేటలుంటే ఏముందిలే. ఏయ్, ఏం కావాలి నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఆగవే. ఏంటి చెల్లి, ఏం కావాలి? నాకు ఈరోజు పేపర్ కావాలి. పేపరా? ఎందుకు? ఏం చదవాలి? రోజు పేపర్లో ఆంధ్రుల చరిత్ర సీరియల్ గా రాస్తున్నారు, చదువుదామని. నీకు కావాల్సింది చరిత్రే కదా, నా దగ్గరుంది, ఇస్తాను. వెళ్ళి శ్రద్ధగా చదువు. కుమారి, వెళ్ళి ఆ చరిత్ర ఇవ్వు. పేపరు తర్వాత ఇస్తానమ్మా, ముందు ఈ బుక్ చదువు. వెళ్ళు, పేపర్ తర్వాత ఇస్తాను. నేను ఇస్తానుగా. నడకే బయ్యారం. తీసుకో, ఇది చదివితే చరిత్ర మొత్తం బాగా తెలుస్తుంది. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నా దిష్టి తగిలేలా ఉంది. నిన్ను చూడగానే ఆ పెళ్లి కొడుకు షాక్ అయిపోతాడంతే. మీరా అమ్మా, జానకి రెడీ అయిందమ్మా? తానెంత అందంగా ఉందో మీరే ఒకసారి చూడండి. శ్రీ మహాలక్ష్మి అంటే మన జానకే అంటారు. చూడండి. కన్న బిడ్డని పెళ్లి కూతురుగా చూసే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు కదమ్మా. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. పర్వాలేదులేమ్మా, నువ్వన్నది అలవాట్లో పొరపాటు కాని కదా. నా కూతుర్ని నా మనసుతో చూశాను. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి, మనం వెళదాం. ఇదిగో, నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? నేను మళ్ళీ వస్తాను. రండి, లోపలికి రండి. రండి.
కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా? బాగున్నాండి. బాగున్నారు. బాగున్నాను. మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం. ఈ అమ్మాయి ఎవరు? తను మా అన్నయ్య కూతురు. మీరా పలహారాల ఏర్పాట్లు చూడమ్మా. అలాగే. అవన్నీ తర్వాతమ్మా, ముందు అమ్మాయిని చూపించండి. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. జానకి రా వెళ్దాం. కూర్చో. రాజేష్, మా చెల్లి జానకి. ఆ అబ్బాయి మీతో అన్ని విషయాలు చెప్పే ఉంటాడనుకుంటాను. అవునండి. జానకి, వెళ్ళి అందరికి పలహారాలు తీసుకురా. వెళ్ళు. నువ్వు కూర్చో. ముందుకు రా. అమ్మాయి మా వాడికి బాగా నచ్చిందండి. ఇక పెట్టుపోతల విషయాలకొస్తే జానకి, నువ్వు లోపలికెళ్ళమ్మా. ఇక మీరు చెప్పండి. ఏముంది, అమ్మాయికి 100 కాసులు బంగారం, ఓ 5 లక్షల క్యాషు, ఓ కారు ఇస్తే చాలు. దాంతో ఈ పెళ్లి జరిపించేయటమే. సరిపోతుందండి. లేకపోతే పెళ్లి కొడుక్కి ఒక హెలికాప్టర్ లేదా చార్టర్డ్ ఫ్లైట్ కూడా ఇవ్వమంటారా? అమ్మాయి, ఏమిటా మాటలు? ఏంటండి, మీరు కోరికన కోరికలు వింటే ఏ టాటా బిర్లాలో అయితే తూగేలా ఉన్నారు. అయినా అంత కట్నం ఎందుకు ఇవ్వాలి? ఎందుక? ఆ అమ్మాయికి చెవుడు మూగా కాబట్టి. అయితే మీరు దానికి చార్జ్ అడుగుతున్నారా? ఇంతకీ మీ అబ్బాయికున్న అర్హతలేంటి? ఏంటమ్మా నువ్వు? అసలు వాళ్ళు ఏం మాట్లాడడం లేదు, నువ్వు నోరు పారేసుకుంటున్నావు. మీరు కోరిన గొంతమ్మ కోరికలకి వాళ్ళ నోళ్లు పెగలటం లేదు. అలా అయితే నోరు మాట అన్ని బాగున్నదనివి నువ్వు. నా కొడుకును నువ్వు పెళ్లి చేసుకో, కట్నం తగ్గిస్తాం. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏమిటండి ఆ పిల్లల మాట్లాడుతుంటే మీరు నోరెత్తరే? నోరు కాదు, నేను చెయ్యెత్తక ముందే మీరిక్కడి నుంచి బయటకు పోండి. కుమార్, ఇంకా వాళ్ళతో మాటలెందుకురా? అందరినీ మెడపట్టి బయటికి గంటు. అమ్మాయి, వాళ్ళు గాని వెళ్ళుండకపోతే మూలలోని చీపురు కట్టి తీసుకురా. ఆహా, ఏం అవసరం లేదు. గొప్ప సంబంధం ఇక్కడికి వచ్చాం. పదండి వెళ్దాం. నన్ను క్షమించండి అమ్మా. వాళ్ళ మాటలు వింటుంటే ఆవేశం ఆపుకోలేకపోయాను. అలాంటి ఇంటికి మన జానకి కోడలుగా వెళ్ళకూడదమ్మా. నువ్వు కాబట్టి మాటలతో సరిపెట్టావమ్మా. అదే నా కళ్ళుంటే వాళ్ళందరికీ బడిత పూజ చేసేదాన్ని. అలాంటి పాపిష్టి కొంపకి నా కూతుర్ని పంపరు. నా కూతురు ఉన్నంతకాలం నాతోనే ఉంటుంది.
ఏమ్మా మీ అత్తయ్య వచ్చిందా? ఆ పేపర్లు తీసుకొచ్చావా? ఇవ్వమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. ఏంటమ్మా ఏంటో పేపర్లు? అవి కొత్త ప్రాజెక్ట్ పేపర్స్ నాన్న. దేవుడి దగ్గర పెట్టమని అమ్మతో చెప్తున్నాను. అమ్మా తీసుకెళ్లి పెట్టు. అలాగే. శారదా, మనం వెంటనే వైజాగ్ బయలుదేరాలి. త్వరగా రెడీ అవ్వండి. వైజాగా? ఎందుకు నాన్న? అదేనమ్మా, నా ఫ్రెండ్ రాంబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం. అంతా ఏదో హడావిడిగా జరిపిస్తున్నాను, వెంటనే బయలుదేరమని కబురు పెట్టాడు. ఏంటి అలా చూస్తున్నారు? అవతల ఫ్లైట్ కి టైం అవుతోంది. నాన్న, మేము రావట్లేదు, మీరొక్కరే వెళ్ళరండి. అదేంటమ్మా? అమ్మా, మేము కూడా ఇక్కడ ఒక నిశ్చితార్థం పని చూసుకోవాలని చెప్పమ్మా. అవునండి, వాళ్ళు వారం ముందే చెప్పారు వెళ్ళాలి. సరే, మీ ఇష్టం. నేను బయలుదేరుతున్నాను. ఏమిటమ్మా, మీ నాన్న లేకుండా నిశ్చితార్థం ఎలా జరిపిస్తాం? అట్నుంచి రాయుడు మావయ్య కూడా రావడం లేదమ్మా. మరి నిశ్చితార్థం ఆగుతుందా? లేదు కదా. ఒక రకంగా నాన్న ఇప్పుడు ఉండకపోవడమే మంచిది. అవును, రాయుడు మావయ్య ఎందుకు రావడం లేదు? ఆ వివరాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నాన్నని పంపించురా. వెళ్ళు, ఇటువా, వెళ్ళు. అన్నీ మాట్లాడే తీసుకొచ్చానన్నావు కదరా, మరి ఇలా జరిగిందేంటి? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఫోటో చూసి బాగుందన్నారు, తన విషయం చెప్తే అదసలు లోపమే కాదన్నారు. ఏదో ఒక రకంగా కట్నం అడుగుతారా అనుకున్నాను గాని మరీ అంత ఆశపోతులని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైతేనే జానకి మనసు బాధ పెట్టాం. అసలే దానిది సున్నితమైన మనసు. ఎంత బాధపడుతుందో ఏమిటో. నువ్వు వెళ్ళి కాస్త దాన్ని ఓదార్చరా. అమ్మా, ఏంటి కుమార్? జానకి కనిపించడం లేదు. కనిపించడం లేదా? మీరా వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో చూడు. మీరా గారు, జానకిని చూసారా? లేదండి. ఏ? తను కనిపించడం లేదండి. అయ్యో, పదండి చూద్దాం. జానకి, 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 జానకి.